రాత్రి వేళల్లో దొంగలు ఇంట్లో ప్రవేశించి బంగారు నగదు దోచుకువెళ్తున్న ముఠాను విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ నేరాలకు సంబంధించి పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. క్రైమ్ ఏసీపీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ దొంగతనానికి సంబంధించి ఇద్దరు ముఠాలను వారి 2,70,000 నగదు 182 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్ సిఐ ఎన్ శ్రీనివాస్, ఎస్ఐ సూరిబాబు పాల్గొన్నారు. గోపాలపట్నం పిఎస్ ఏరియాలో జరిగినటువంటి నేరాల్లో ఒక ముగ్గురు ముద్దాయిల్ని పట్టుకొని మనకి 182 గ్రాముల బంగారం, గోల్డ్ వస్తువులను మరియు 2,70,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశారు పెందుర్తి పోలీసులు. సిఐ శ్రీనివాసరావు గారు, సూరిబాబు గారు, వారి సిబ్బంది ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిల్ని పట్టుకొని వాళ్ళ రికవరీ కూడా చేయడం జరిగింది. గోపాలపట్నం సంబంధించి 3 కేసులు, పెందుర్తి సంబంధించినటువంటి 2 కేసుల్లో ఇద్దరు ముద్దాయిలైనటువంటి పుల్లేటిగడ్డ తుమ్మా మహేశ్వరరావు మరియు మోదిగూడ రమేష్ అనే ఒక ముద్దాయిన ఇల్లు కన్నప్ప నేరం దొంగతనం కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కనకరాజు అనేవాడిని కూడా వేరే కేసులో అరెస్ట్ చేసి ఆయన దగ్గర 2,70,000 రూపాయల నగదు క్యాష్ రికవర్ చేశారు. ఇది కూడా పెందుర్తి పోలీసు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుల్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మాకు కీలకంగా వ్యవహరించింది. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే యాజ్ పాసిబుల్ ఎవరికి ఎంత వీలైనంత మటుకు తన ఇళ్లలో కానీ, తర్వాత కాలనీస్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఒక సీసీ కెమెరా మనకి 20-30 మంది కానిస్టేబుల్తో సమానంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఈ వచ్చిన 2-3 నెలల్లో. కాబట్టి